తెలంగాణలో అధికారాలను కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పడం మొదలుపెట్టారు. ఏపీలో పోరు ఉత్కంఠ భరితంగా సాగుతున్నప్పటికీ ఎడ్జ్ ఎన్డీఏ కూటమికే ఉందని ప్రముఖ సర్వే సంస్థలు వెల్లడించాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడడంతో ప్రీ పోల్ సర్వేలకు ఫుల్ స్టాప్ పడితే బీఆర్ఎస్ అధ్యక్షుడు మాత్రం తనదైన స్టైల్లో మరోసారి జగన్కు మద్దతు ప్రకటించారు. అధికారంలోకి వచ్చేది మళ్లీ జగనేనని తేల్చేశారు. దీంతో ఇప్పుడు అటు నెటిజన్లకి ఇటు టీడీపీ నేతలకు టార్గెట్ అవుతున్నారు ఆ మాజీ సీఎం. తెలంగాణలో హ్యాట్రిక్ విజయం ఖాయమని, ఇక జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పాలని టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చేసిన కేసీఆర్కు అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద షాకే తగిలింది. సీన్ మొత్తం రివర్స్ అయింది. దాంతో జాతీయ రాజకీయాల సంగతి పక్కన పెట్టి రాష్ట్రంలో పార్టీని కాపాడుకునే పనిలో పడ్డారాయన. అలాంటి ఆయన తాజాగా ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్పై జోస్యం చెప్పారు. ఏపీలో అధికారంలోకి వచ్చేది మళ్లీ జగనేనని తేల్చేశారు. వాస్తవానికి కేసీఆర్ ఇప్పుడే కాదు, ఎప్పుడూ జగన్ పేరే చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న మూడో ఎన్నిక ఇది. రెండు 2014 ఎన్నికల్లో కూడా కేసీఆర్ అదే చెప్పారు. తెలంగాణలో తాను, ఏపీలో జగన్ సీఎంలు అవబోతున్నామని పోలింగ్ ముగిగానే ప్రకటించారు. అది జరగలేదు. ఇక 2018లో కేసీఆర్ తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్కి ఆయన అన్ని రకాలుగా సాయపడ్డారన్న ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టే కేసీఆర్ జగన్ల రహస్య మైత్రిపై టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తుంటారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి రావాల్సిన ఆస్తుల విషయంలో జగన్ ఉదాసీనంగా వ్యవహరించారని టీడీపీ ఆరోపిస్తోంది. గత ఎన్నికల సమయంలో కేసీఆర్ జగన్కి ఆర్థికంగా సాయపడ్డారని టీడీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. జగన్ కేసీఆర్కి మంచి మిత్రుడని, ఆయన అలా మాట్లాడకుండా తామెలా గెలుస్తామని చెబుతాడంటూ టీడీపీ నేతలు ఇప్పుడు మండిపడుతున్నారు. చంద్రబాబు అంటే ఫస్ట్ నుంచి కేసీఆర్కి పడదని, చంద్రబాబుని అనేకసార్లు మీడియా సమావేశాల్లో కేసీఆర్ విమర్శలు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. పైగా జగన్ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పుడు కూడా గెలిచేది జగనే అని కేసీఆర్ చెబుతున్నారు. జగన్ గెలవాలని కేసీఆర్ కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది. మరి ఆయన జోస్యం ఎంతవరకు కరెక్ట్ అవుతుందో కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆయన ట్రోల్ అవుతున్నారు. టీడీపీ నేతలైతే కేసీఆర్పై ఒక రేంజ్లో ఫైర్ అవుతున్నారు. కేసీఆర్కే దిక్కులేదు. కేసీఆరే ఫామ్ హౌస్లో మంచమే పడుకున్నాడు. అతను పక్కన ఇంకో రూమ్ రెడీ చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వస్తాడు. అక్కడ అధికారంలో లేనటువంటి వీళ్ళిద్దరూ కూడా చింతపెక్కలు ఆడుకుంటారు. ఇద్దరు, ఒకవైపు కేసీఆర్, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి. అహంకారులకి ప్రజాస్వామ్యంలో చోటు ఉండదు. దుర్మార్గులకి, చట్టాన్ని అతిక్రమించి పనిచేసే వాళ్ళకి, అహంకారులకి ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ ఉన్నటువంటి మన దేశంలో చోటు ఉండదు. ఇప్పటికైనా తెలుసుకో జగన్. జూన్ 4వ తారీఖే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఆఖరి రోజు ఈ రాష్ట్రంలో ఉండటానికి. జూన్ 5వ తారీఖు ఈ రాష్ట్రం నుంచి అతను వెళ్ళిపోతాడు. ఇది పక్కా. కేసీఆరా, కేటీఆరా, ఇంకొకళ్ళ రాసి పెట్టుకోండి. నీకు అభిమానం ఉంటే నీ పక్కన ఒక రూము మీ తమ్ముడు జగన్మోహన్ రెడ్డి కేటాయించు. అయితే ఎన్నికల సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ అప్రమత్తమైందంటున్నారు. పార్టీ క్యాడర్ మరింత అలర్ట్ అవ్వడానికి కేసీఆర్ వ్యాఖ్యలు దోహదపడ్డాయంటున్నారు. జగన్తో ఉన్న సన్నిహిత సంబంధాలతో కూటమి గెలవకూడదని ఆయన కోరుకుంటున్నారని తన మనసులోని మాట చెప్పారే తప్ప ఆయన ఏమైనా సర్వేలు చేయించారా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అంటే కేసీఆర్కి సరిపడదని, చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు కూడా హైదరాబాద్లో ఆందోళన చేయకుండా అడ్డుకున్న విషయాన్ని వారి సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ జోస్యం హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు.